ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్కి అందరికీ సూపర్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీజీపీఎస్ నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిందన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో మొత్తం 222 వేకెన్సీస్ భర్తీ అయిన ఉన్నారు. ఈ జాబ్స్కి బీఈ సివిల్, బీటెక్ సివిల్ మరియు ఏఎంఐ సివిల్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. శాలరీ వచ్చేసి మనకి 54,220 to 1,33,630 వరకు ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 44 years వరకు ఉండడం వల్ల చాలా మందికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ మరి ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, రిజర్వేషన్స్ ఏంటి, లోకల్ క్యాండిడేట్స్ రూల్స్ ఏంటి, సో ఇవన్నీ గురించి తెలుసుకుందాం అన్నమాట మనం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే కనుక మనం అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ June 6 అనమాట. June 6, 2026. అండ్ అప్లికేషన్ ఎండ్ వచ్చేసి మనకి 13th July 2026 ఈవినింగ్ 5 PM వరకు అప్లై చేయొచ్చు అనమాట. చాలామంది లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తారు, కానీ లాస్ట్ డే వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్వర్ ఇష్యూ రావచ్చు, పేమెంట్ ఫెయిల్ అవ్వచ్చు, ఓటీపీ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ హాల్ టికెట్ వచ్చేసి మనకి ఎగ్జామ్కి 7 days బిఫోర్ వస్తుందని చెప్తుంది. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 2026 అక్టోబర్లో ఉంటుంది ఎగ్జామ్ మనకి. అండ్ నోట్ వచ్చేసి ఓటీఆర్. ఫ్రెండ్స్, చాలామందికి ఒక కామన్ మిస్టేక్స్ చేస్తారు, ఏంటంటే ఓటీఆర్ కంప్లీట్ చేశాక అప్లై అయిపోయింది అనుకుంటారు, కానీ అది రాంగ్. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ మాత్రమే. ఓకే, ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ మాత్రమే. అది క్యాండిడేట్ బేసిక్ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓటీఆర్ అయినాక మనం ఈ నోటిఫికేషన్కి సపరేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్కి కన్సిడర్ చేయరు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టీజీపీఎస్సీ ఎగ్జామ్ 2 మెథడ్స్లో కండక్ట్ చేయొచ్చు. ఓఎంఆర్ బేస్డ్లో కండక్ట్ చేయొచ్చు, ఆర్ సిబిఆర్టీ అంటే పేపర్ పెన్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు, లేకపోతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు. ఫైనల్గా ఏ మూడ్లో కండక్ట్ చేస్తారు అనేది హాల్ టికెట్ రిలీజ్ చేసే టైంలో చెప్తారు మనకి. కాబట్టి క్యాండిడేట్స్ రెండు మెథడ్స్లో రెడీగా ఉండాలి. వేకెన్సీ గురించి చూసుకుంటే కనుక మనకి టోటల్గా 222 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. క్యాడర్ వచ్చేసి మనకి మల్టీ జోన్. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 44 years మధ్యలో ఉండాలి. స్కేల్ ఆఫ్ పే 54,220 to 1,33,630. ఓకే, ఎలిజిబిలిటీ చూస్తే కనుక మనం ఎలిజిబిలిటీ సింపుల్ 3 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్ వన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి క్యారెక్టర్ అండ్ కండక్ట్ ప్రాపర్గా ఉండాలి. అంటే క్రిమినల్ ఇష్యూస్ కానీ ఫేక్ సర్టిఫికేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక మనం సో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ కంపల్సరీ అని చెప్తున్నారు. బీటెక్ సివిల్ ఆర్ బీఈ సివిల్ లేదా ఏఎంఐ సివిల్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. అండ్ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ. ఏఎంఐని మెన్షన్ చేసింది, కాబట్టి ఏఎంఐ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే కనుక డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిగ్రీ యూజీసీ, ఏఐసిటిఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో రికగ్నైజేషన్ కలిగి ఉండాలి. రికగ్నైజేషన్ లేని యూనివర్సిటీ డిగ్రీతో అప్లై చేస్తే వెరిఫికేషన్ టైంలో రిజెక్ట్ అవుతుంది మన అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్ చూస్తే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, పీడబ్ల్యూడీ అందరికీ రిజర్వేషన్ అప్లికేబుల్ అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇంపార్టెంట్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, ఈ తెలంగాణలో ఫార్మేషన్ తర్వాత లోకల్ రిజర్వేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్లో 95% లోకల్ రిజర్వేషన్ ఉంటుంది, 5% మాత్రమే నాన్ లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే మెజారిటీ సీట్స్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్కే రిజర్వ్ అవుతాయని చెప్తుంది అంటే. ఓకే, కాబట్టి తెలంగాణ క్యాండిడేట్స్కి సెలెక్షన్ ఛాన్సెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ అంటే ఏంటంటే లోకల్ క్యాండిడేట్ అంటే తెలంగాణలో పుట్టడం కాదు, క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ముందు కంటిన్యూస్గా 4 years లోకల్ ఏరియాలో చదివిన వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తారు, లేదంటే రెసిడెన్స్ బేస్ మీదుగా డిసైడ్ చేస్తారు. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, మనకి మెయిన్గా 2 zones డివైడ్ చేశారనమాట, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. ఏజ్
మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 44 years. ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎర్లియర్ ఏజ్ లిమిట్ 34 years ఉండేది, కానీ గవర్నమెంట్ స్పెషల్ రిలాక్సేషన్ వల్ల ఇప్పుడు 44 years చేశారు. కాబట్టి చాలామంది ఓవర్ ఏజ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, మనం చాలా చేయొచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సర్వీస్ ప్లస్ 3 years, ఎన్సీసీ వాళ్ళకి కూడా సర్వీస్ ప్లస్ 3 years. హౌ టు అప్లై? ఫస్ట్ మనం ఓటీఆర్ లాగిన్ అవ్వాలి, తర్వాత డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫీ పేమెంట్, తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్. సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యూచర్లో హాల్ టికెట్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు రిఫరెన్స్ ఐడి యూజ్ అవుతుంది, పీడిఎఫ్ సేవ్ చేసుకొని చెప్తుంది. అండ్ ఫీ గురించి చూస్తే కనుక మనం ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1000 rupees, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 500 ప్రాసెసింగ్ ఫీ. అండ్ ఇందులో అప్లికేషన్ ఫీ ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ఫీ కూడా ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ ఫీ వచ్చేసి 120 rupees, కానీ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఫీ ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఎగ్జామ్ ఫీ ఉంటుంది. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎగ్జామ్లో రెండు పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ అనమాట. సో ఇది వచ్చి మనం అనెక్సర్ 2లో చూడొచ్చు కంప్లీట్గా. సో సెంటర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్. ఓకే, అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సెలక్షన్ ప్రొసీజర్ కంప్లీట్లీ మెరిట్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ ఏమి ఉండదు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% వచ్చి ఉండాలి, బీసీ వాళ్ళకి 35%, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి 30%. ఓకే, అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మాత్రం ఇవైతే, కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రం సెలక్షన్లో గ్యారంటీ కాదు, మెరిట్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇంకోటి టై బ్రేకింగ్ రూల్ ఉంటుంది. ఇందులో ఇద్దరు క్యాండిడేట్కి సేమ్ మార్క్స్ తెచ్చుకుంటే ఫస్ట్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్కి ప్రియారిటీ ఉంటుందన్నమాట. ఓకే, లీగల్ ప్రొవిజన్స్. ఈ రిక్రూట్మెంట్లో వెయిటింగ్ లిస్ట్ ఉండదు, నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ మాత్రమే ఫిల్ చేస్తారు. వేకెన్సీస్ మిగిలితే నెక్స్ట్ రిక్రూట్మెంట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారని చెప్తుంది. కాబట్టి మెరిట్ లిస్ట్లో ర్యాంక్ ఇంపార్టెంట్ మనకి. అండ్ మనకి ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడితే డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. ఓకే, ఫ్రెండ్స్ అనెక్సరీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి వేకెన్సీ బ్రేకప్ గురించి చెప్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, తర్వాత స్పోర్ట్స్ రిజర్వేషన్ డీటెయిల్స్, క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్, నార్మలైజేషన్ క్రైటీరియా. మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్ సిలబస్ కానీ రిజర్వేషన్ డీటెయిల్స్ కానీ వేకెన్సీ బ్రేకప్ లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనెక్సరీస్లో ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందు అనెక్సరీస్ కంపల్సరీగా చెక్ చేయండి. అండ్ ఇక్కడ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్తే కనుక రిజల్ట్ రిలీజ్ అయ్యాక క్యాండిడేట్స్ తన మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. 200 పే చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. అండ్ రిజల్ట్ రిలీజ్ అయిన 30 days లోపు మాత్రమే వేసుకోగలుగుతుంది. ఇది రివల్యూషన్ ఉండదు, అంటే ఎగ్జామ్ పేపర్ మళ్ళీ కరెక్ట్ చేయమని అడగలేము. అండ్ రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మార్క్స్ మెమో ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్స్. సో డిపార్ట్మెంట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే చీటింగ్ కానీ, ఫేక్ సర్టిఫికెట్స్ కానీ, ఇంపర్సనేషన్ కానీ, మాల్ ప్రాక్టీస్ లాంటి వయోలేషన్ చేస్తే టీజీపీఎస్సీ ఫ్యూచర్ ఎగ్జామ్ నుండి టెంపరీగా లేదా పర్మనెంట్గా బ్యాన్ చేయొచ్చు అని చెప్తుంది. సో ఇవన్నీ పాయింట్స్ చదువుకోవచ్చు మీరు. సో మనకి అనెక్సరీ 2లో సిలబస్ కూడా ఇచ్చారు అనమాట. సో అనెక్సరీ 2లో మనకి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, 150 questions, 150 minutes, 150 marks.
నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మన సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్ అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, అలాగే డ్యూరేషన్ వచ్చేసి 150, మార్క్స్ 300, టోటల్ 450 మార్క్స్ అనమాట. సో మనం సిలబస్ చూడవచ్చు ఇక్కడ. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి ఇది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇదంతా చదవండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ షేర్ చేయండి. లేటెస్ట్ తెలంగాణ గవర్నమెంట్